హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహిమ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మహిమ పూర్ణ వాల్గాస్. ఈరోజు మేము వచ్చేసి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి 4 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్ళి బస్సులు ఎక్కేస్తే ఇక్కడ టెంపుల్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే దింపేస్తారు. ఆటోకైనా వచ్చేయచ్చు. ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ కొనుక్కునే కొట్లు అనమాట. జెండాలు ఇవన్నీ. ఇక్కడ కొబ్బరికాయలు తీసేసుకున్నాం. కార్ పార్కింగ్కి బండి పార్కింగ్ కూడా చాలా బాగుంది ప్లేసెస్. ఇక్కడేమో కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు. స్వామివారు స్వయంభూగా వెలిసిన ఆలయం మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అన్నమాట. హనుమాన్ జయంతి అయింది కాబట్టి డెకరేషన్ అది కూడా చాలా బాగుంది. పూలు గట్ట ఏం వాడిపోలేదు. ధ్వజస్తంభం అన్నమాట. ఇదంతా ఆలయ ప్రాంగణం. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురవాయిగూడెం. మధ్య చెట్టు కింద వెలిసారనమాట. స్వామివారు స్వయంభూగా వెలిసారు. మామూలు రోజుల్లో అయినా చూడండి భక్తుల హడావిడి. అదే మంగళవారం అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఇక్కడ మనకు కౌంటర్ కనిపిస్తుంది కదా, అక్కడ అమౌంట్ కట్టేస్తే మనకు ఒక రసీదు ఇస్తారు. అది పట్టుకెళ్తే లడ్డు ప్రసాదాలు, పులిహోర ఇవన్నీ అదో తీసేసుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తాయని ప్రసిద్ధి. మేమైతే గుడి చుట్టూరు 5 రౌండ్స్ వేయాలన్నారని 5 రౌండ్స్ వేసేసాము. దండం పెట్టుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ. ఆంజనేయ స్వామికి ఇష్టమైన దేవుడు రాముల వారు కదా. మనం రాముల వారి మంత్రాన్ని ఎంత జపిస్తే అంత ఆంజనేయ స్వామికి ఇష్టమంట. ఇది ఆలయ ప్రాంగణం. ఉచిత దర్శనం ఉంది. ఆ గర్భగుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. గర్భగుడి దర్శనానికి అయితే టికెట్ తీసుకుని వెళ్ళాలి. స్వామివారిని ఇక్కడ ఫొటోస్ గట్ట ఏమి తీయొద్దన్నారు. అయినా ఏదో ట్రై చేసాం. స్వామివారు పైన కిరీటం అదే పైన కనిపిస్తున్నాయి కదా వెండితోటి, అక్కడే స్వామివారు ఉన్నారు. మనం సంవత్సరం వెళ్ళే కొలది డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్లో. మేము సంవత్సరానికి ఒక్కసారైనా స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఫొటోస్ కావాల్సిన ఫొటోస్, ఇక్కడ తాళ్ళు, చిన్న చిన్న విగ్రహాలు అవి అమ్ముతున్నారనమాట. కావాల్సిన వాళ్ళు కొనేసుకుంటున్నారు. చూడండి, జనంతో కలకల్లాడిపోతుంది శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. మామూలు రోజుల్లోనే ఎలా ఉందంటే మంగళవారం అయితే ఇంక అస్సలు మనం ఒకళ్ళు రౌండ్స్ చుట్టూరు ప్రదక్షిణలు చేయడానికే చాలా కష్టమైపోద్ది. అదిగోండి స్వామివారు కొంచెం ఏదో కనిపించారు అలా. అదిగోండి స్వామివారు. జై శ్రీరామ్. స్వామివారు జై శ్రీరామ్. పైన కూడా రాశారు చూడండి, స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి. స్వామివారు స్వయంభూగా వెలిచారనమాట. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి.
జనం ఫోల్డింగ్ కూడా ఎక్కువగా ఉంది. మేము సండే వెళ్ళాము, అయినా సరే జనం బాగానే వచ్చారు. ఆలయ ప్రాంగణం కూడా చాలా బాగుంది. ఫోటోలు కావాల్సిన వాళ్ళు ఫోటోలు దిగేస్తున్నారు. జై శ్రీరామ్. అక్కడ కొబ్బరికాయలు కొట్టచ్చు అనమాట. మేము కూడా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం. పిక్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి మజ్జిగ చలివేంద్రం పెట్టారండి సమ్మర్ గురించి. అసలు ఆ దేవస్థానం వారు చాలా మంచిగా పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మజ్జిగ చలివేంద్రం. మజ్జిగ కూడా చాలా బాగుందండి ఫ్రెండ్స్. మేము కూడా తాగాము. మనకి ఎంత కావాలంటే అంతే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా తాగండి, చాలా బాగుంది. సమ్మర్లో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తాగాలి మజ్జిగ. చాలా బాగా ఇచ్చారనమాట మజ్జిగ కూడా. కూలింగ్ వాటర్ అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ గుడి దగ్గర. మేము పక్కన ఇంకొక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, మనలో మనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదంతా మధ్య ఆంజనేయ స్వామి వారి ప్రాంగణం అనమాట. ఇటు ఎడం వైపుకు వచ్చేస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది. అక్కడ దర్శనం అయిపోయాక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడికి అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి అందరూ వెళ్తారు. వెంకటేశ్వర స్వామికి అందరూ ఆరతి ఇస్తున్నారనమాట. గోవింద 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 అంటే పలికే స్వచ్ఛమైన స్వామి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి భోజనాల సెక్షన్కి వచ్చేసామన్నమాట. భోజనాలు ఇక్కడ తంబేయించేసుకున్నారు. నిత్యం అన్న సమారాధన జరుగుతుందన్నమాట. భక్తులందరినీ అన్న సమారాధన స్వీకరించి వెళ్ళమని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తినాలి ప్రసాదం స్వామివారిది. మేము కూడా అలాగ తమ్ము వేసేసి లైన్లో నుంచున్నాం. ప్లేట్ తీసుకోమన్నారు, ఆకు వేసుకున్నాం. ముందరైతే పరమాన్నం వడ్డించేశారు. పప్పు ఆవిడ మర్చిపోయి ఇంకోసారి వేసేసింది అనమాట. మళ్ళీ ఏమన్నా అంటారేమో అని రెండు కలిపేసింది. ఒక చట్నీ, పప్పు, వంకాయ అండ్ బంగాళదుంప కర్రీ వండారు. కర్రీస్ కూడా బాగానే ఉన్నాయి. సాంబారు, మజ్జిగ, ఎంతమంది వచ్చినా తృప్తిగా తినొచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫైనల్గా అన్నం అయితే వడ్డిచ్చేశారు. మేము ఫైనల్గా అన్నం అయితే తినేసి
మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై